అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నిజంగా దిస్ ఫంక్షన్ ఇస్ నీడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా. బికాస్ వాట్ ఐ హ్యావ్ నోన్ అబౌట్ సావిత్రిబాయి ఫులే, బికాస్ నేను పూణేలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆవిడ గురించి తెలుసు. అండ్ ఐ థింక్ వీ బిలాంగ్ టు అ లిటిల్ ఎల్డర్ జనరేషన్ వేర్ knowledge was given importance. Today's generation, especially girls, need to know how many women before them have fought for them. Today for me to stand on this stage, నేను ఇక్కడ నుంచొని మీతో అందరితో మాట్లాడుతున్నాను, 100% credit goes to Savitribai Phule. Because if she wouldn't have fought for me personally in 1800s, in that time, in that situation, being from a backward class, I don't know if I would have had the chance to stand on this stage today, to learn English, to be able to communicate with you all in this language. Teachers are as important as mothers is what I always believe. Because first standard tarvata, pillalu morning 8 o'clock school వెళ్ళిపోతారు, ఈవినింగ్ 4 వరకు ఇంటికి రారు. సో మెజారిటీ ఆఫ్ ద డే, మండే టు ఫ్రైడే, వాళ్ళు టీచర్స్తో ఉంటారు. సో నేను కూడా నా అకిరా కానీ ఆద్య టీచర్స్కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాజ్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ into a responsible, educated and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And అన్నిటికన్నా పెద్ద విలన్ మన సొసైటీలో, మన జీవితంలో అజ్ఞానం. సో నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్, అండ్ హౌ ద టీచర్స్ గివ్ ద నాలెడ్జ్. బికాజ్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలుసు, కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ హియర్, ద టీచర్స్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఎస్పెషల్లీ ద ఫీమేల్ టీచర్స్, బికాస్ తల్లి తర్వాత మీరే, ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న టీచర్స్, female teachers, and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands, literally. Ante it is not atla cheppatam gurinchi kaadu, because you guys are the one who mold the future generation. Chinna pillalu mee daggare vachi mee daggara nunchi నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలిసిపోవాలి చాలామంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్, బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి సొంతగా ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్, ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు 2025లో విత్ దిస్ కెమెరా అది చెప్పడం చాలా ఈజీ, బట్ ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి మీరు 1800స్లో ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హ్యావ్ బీన్. అండ్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్ టు ఆనర్ సావిత్రిబాయి ఫులే బై టాకింగ్ అబౌట్ హర్. అండ్ థ్యాంక్ యూ టు ద మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఎంతమందికి తెలిస్తే అంతే తక్కువ, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు? పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే, ఎక్కడో గబ్బక్కన కనబడ్డారు, మన స్కూల్లో ఉన్న 4 ఉపాధ్యాయులను తీసుకురంటారు, దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులను సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు. కాదు, సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ
ఇందాక అమ్మాయి చెప్పింది, నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడు, వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఎటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది. కానండి ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే, ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు అది గుర్తుంది. పాఠం చెప్పటం కాదు, పిల్లల దృష్టికి పాఠం. అంతే చాలామంది ఏంటంటే ఇప్పుడు పాఠాలు ఎవడో వింటం లేదండి. వినకపోవటం కాదు, వినేటట్టు మనం చెప్పలేకపోవటం. కాబట్టి వాళ్ళని, విద్యార్థుల్ని పెద్ద పెద్ద గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే భగవంతుడు ప్రసాదించినటువంటి అత్యద్భుతమైన వరం ఏంటంటే, మన దగ్గర చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు నాతో పాటు నేను ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్స్ బోల్డ్ అంతమంది కనబడి బ్రహ్మానందం బ్రహ్మానందం అని అరుస్తుంటారు. మధ్యలో ఎవడో ఓ చోట ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే మేస్టారు అన్నాడు. ఒకసారి శరీరం అంతా పులకించింది ఆ పిలుపు. అలాంటి పిల్లల్ని తయారు చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు హీఈస్ మై స్టూడెంట్ అండి, నా దగ్గర చదువుకున్నాడు అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. అలాంటి విద్యార్థుల్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి, ఆ అవార్డ్స్ వల్ల వాళ్ళని ఉత్తేజపరిచి స్త్రీ జాతికి తను ఎంతో ఇంతో సహాయం చేయాలనుకున్నటువంటి రామచంద్ర యాదవ్ని మరొకసారి నేను పెద్దవాడిగా అభినందిస్తూ ఆయనకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మాస్టర్లం కదా 40 నిమిషాల దాకా దిగం, 40 minutes అయిపోయింది, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.